హాయ్ అండి. సో ఇవాళ మనం దుబాయ్ రియల్ ఎస్టేట్లో ఉన్న పేమెంట్ ప్లాన్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో జనరల్గా అందరూ కూడా ఏమనుకుంటున్నారంటే, సో ప్రాపర్టీ పర్చేస్ చేయాలంటే 100% పేమెంట్ ఒకేసారి పే చేయాలి అని అనుకుంటున్నారండి. సో అది కంప్లీట్లీ రాంగ్ అండి. మీకు ఈచ్ అండ్ ఎవ్రీ డెవలపర్ అన్నది మీకు ఏదో 10% టు 20% బుకింగ్ అమౌంట్ అనేది ఆఫర్ చేస్తారు. సో ఆఫర్ చేసిన 10% బుకింగ్ అమౌంట్ పే చేసుకొని అలాంగ్ విత్ దట్ మీరు ఒక 4% డిఎల్డి అమౌంట్ పే చేయాలి. దుబాయ్ ల్యాండ్ డిపార్ట్మెంట్కి ఛార్జెస్ అనేది పే చేయాలి. ప్రాపర్టీ వాల్యూలో ఉన్న 4%. సో మొత్తం ఈ అమౌంట్ పే చేస్తే మీ పేరు మీద ప్రాపర్టీ అనేది రిజిస్ట్రేషన్ అవుతుంది. సో రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని మీరు 3 to 5 years పేమెంట్ ప్లాన్ అనేది మీకు ప్రతి ఒక్క డెవలపర్ ఆఫర్ చేస్తారు. ఆఫర్ చేసిన ఆ పేమెంట్ ప్లాన్లో మీరు ఐదర్ మంత్లీ కానీ క్వార్టర్లీ కానీ మీరు పేమెంట్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. సో కొంతమంది డెవలపర్స్ మాత్రం పోస్ట్ హ్యాండ్ ఓవర్ కూడా ఆఫర్ చేస్తారండి. ఇన్ కేస్ మీరు ప్రాపర్టీ ఎక్వైర్ చేసుకున్న తర్వాత కూడా ఈవెన్ మీరు ఆ ప్రాపర్టీలో స్టే చేస్తూ కూడా మీరు పేమెంట్ ప్లాన్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చండి. సో దట్స్ ఇట్ అండి. సో పేమెంట్ ప్లాన్ గురించి కంప్లీట్ ఇన్ఫో ఇదండి. మీకు రిఫరెన్స్ కోసం నేను ఒక డాక్యుమెంట్ కూడా మీకు ఇక్కడ ఈ వీడియోలో పోస్ట్ చేస్తాను. సో ఇన్ కేస్ ఎవరైనా దుబాయ్ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దామని ఇంట్రెస్ట్గా ఉంటే ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ అస్ అండి. మై సెల్ఫ్ చందు, ఫౌండర్ అండ్ CEO ఆఫ్ యూనివర్సల్ డ్రీమ్ ప్రాపర్టీస్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.